నిజానికి కూడా ఒక విమెన్ బయటకు అడుగు పెట్టినప్పుడు లేదా ఇంటిలోనే తీసుకోండి ఎక్కడ తీసుకున్నా మొహం వంక చూసి మాట్లాడేది లేదు బాడీలో అబ్జర్వ్ చేయకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువనే చెప్పారు. చూపుని ప్రశ్నించడం కాదు, చూపు వెనుకున్న భావజాలాన్ని ప్రశ్నించాలి. నీకు నాకు కెపాసిటీ ఉందా? ఇప్పుడు చంటి పిల్లల్ని కూడా రేప్ చేసే సమాజంలో మనం బతుకుతున్నప్పుడు, ఇంత మృగాల మధ్య బతుకుతున్నప్పుడు ఏ డ్రెస్ని మనం పాయింట్అవుట్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను అనుకునే పాయింట్ ఏంటంటే, ఇంత వర్స్ కండిషన్లో ఇంత ఆటవికుల మధ్య ఇంత మృగాల మధ్య బతుకుతున్నప్పుడు మనం ప్రొవోక్ చేసేలాగా ఎందుకు మన పద్ధతి ఉండాలి అనేది తప్పంటారా మీ ఉద్దేశ ప్రకారం? మృగం ఆడదా మగదా? మగవాడు. ఆడవాళ్ళలో మృగాలు లేరంటున్నారు. ఉన్నారు. సో అందరం మృగాలమే. ఈ సొసైటీలో మనం అందరం కూడా హ్యూమన్ స్పీషీస్ ఇస్ అన్ యానిమల్ స్పీషీస్. కన్సెంట్ లేకుండా నేను నిన్ను కళ్ళల్లోకి కాకుండా మరే అవయవం పట్ల చూసినా కూడా అది హ్యారస్మెంట్ కిందకే వస్తుంది. ఇన్ కేస్ ఆఫీస్లోనే, ఇప్పుడు నాదే ఆఫీస్ ఉంది, నన్నే ఎవరో హెరాస్ చేశారు, నేను వెళ్ళి ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే నాకు వేరే చోట జాబ్ వస్తుందా? రైట్. సో నువ్వేమంటున్నావు? ఒక చైల్డ్ హూ ఈజ్ ఆల్సో విజువల్లీ ఇంపేర్డ్ మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఆమెను అడిగినటువంటి మాట, ఏడేళ్ల అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న అసలు కదా, ఎవరిది ఇన్సెన్సిటివిటీ? ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ బిట్లని రేపొద్దున అందరూ తీసి వేళ్ళు పెన్సిళ్ళు అని చెప్పి థంబ్నెయిల్స్ పెడతారు చూడు అంజలి. మై ప్రాబ్లమ్ ఈజ్ విత్ దాట్. మై ప్రాబ్లమ్ ఈజ్ విత్ చూపుతో కాదు, చూపు వెనుకున్న భావజాలంతో, మాటతో కాదు, మాట వెనుకున్న భావజాలంతో. ఐ గెట్ వెరీ యాంగ్రీ. అంటే ఒక్కటేంటంటే ప్రతి అమ్మాయికి అబ్బా కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాం, ఈ కేసుల చుట్టూ ఏం తిరుగుతాం. ఇప్పుడు సపోజ్ ఒక ఫెమిలియారిటీ పర్సనాలిటీ ఉంటే ఈ కోర్టుల చుట్టూ తిరిగి వాడు గుర్తుపట్టి గోలంతా ఎందుకు, కామ్గా ఉంటే పోతుంది కదా. ఏం పోతుంది? కామ్గా ఉంటే ఏం పోతుంది? పర్సనల్ సఫరింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. సఫరింగ్ పోలేదుగా. నీకు ఏది కావాలో అది కావాలంటేనే ఫైట్ చేయాలిగా. మీలానే వెల్ ఎడ్యుకేటెడ్, 4-5 భాషలు చక్కగా మాట్లాడగలదు, ధైర్యంగా అడుగు ముందుకేయగలదు, ఇన్ని ఉంటే ఇన్ని తట్టుకోలేని మగవాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి అంత హెడ్ స్ట్రాంగ్ ఉంటే అబ్బాయి మాట ఏం వింటుందండి? కాస్త సౌమ్యం కావాలి కదా సంసారం నడపడానికి. నేను ఎక్కడ సౌమ్యంగా ఉండాలో అక్కడే సౌమ్యంగా ఉంటాను. సినిమా డైలాగులు చెప్పాలి, మేము చెప్తాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అంటున్నారు కదా, కాదు. ఐ నో వేర్ టు బ్యాలెన్స్ మై రిలేషన్షిప్స్ అంజలి. అదే కదా ఇప్పుడు ఫెమినిస్ట్ అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఫ్యామిలీకి పనికొచ్చే లక్షణాలు వీళ్ళ దగ్గర లేవు, బరిదగింపుతనం ఎక్కువ ఉంది, ఇంత సీరియస్నెస్ లేదంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు అసలు ఎలా ఉంటారండి బాబు వాళ్ళతోటి అన్న పాయింటే ఉంది తప్ప అమ్మాయి అంటే సిగ్గు బిడియం. ఒక పాపులర్ యాక్టర్, ఒక పాపులర్ యాక్టివిస్ట్ మీద డెఫమేషన్ కేసు వేశారు. ఈ మొత్తానికి డెఫమేషన్కి కేసు వేసే ముందు జరిగినటువంటి ప్రక్రియలో